హలో ఫుడీస్, ఇవాళ కొత్తిమీర రైస్ చేస్తున్నానండి. కొత్తిమీరను వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసి అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ను, దానిని కూడా వేసుకొని ఇంకాసేపు స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కాసింత మిరియాల పొడి చల్లుకొని ఇంకొకసారి బాగా కలిపేసి ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసి బాగా కలుపుకోవడమేనండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.